అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఎన్నో రోజులుగా ఎన్నో సమస్యలతో అతి తక్కువ వేతనాలతో పెన్షన్ లేక, గ్రాట్యుటీ లేక, పిఎఫ్ సౌకర్యం లేక అనేక సమస్యలతో భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు అయితే తమ విధులైతే నిర్వహిస్తున్నారు. మరి ప్రతి బడ్జెట్లో మాకు కేటాయింపులు ఎక్కువ జరుపుతారు అని ఆశపడుతూ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడల్లా ఎదురు చూస్తున్నారు. ఎన్నోసార్లు ధర్నాలు సమ్మెలు అయితే చేస్తున్నారు. అయినా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఐసిడిఎస్ శాఖను అయితే పట్టించుకోవడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో నాణ్యత అనేది లోపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ బేస్మెంట్ పునాది గట్టిగా ఉండాలంటే ఐసిడిఎస్ శాఖని అధిక నిధులు కేటాయిస్తే అప్పుడు అంగన్వాడీ వ్యవస్థ బలోపేతమై చిన్నారులకు మంచి పోషకాహారాన్ని అందిస్తారు. అప్పుడు ఆరోగ్యవంతులైన చిన్నారులు మంచి నాణ్యమైనటువంటి విద్యను అభ్యసించి వారు మంచి భవిష్యత్తులో ఉన్నత విద్యకు పోయే కొద్దీ మంచి ప్రయోజకులై మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాలు ఉన్నత విద్యకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాయి. మరి ప్రైమరీ విద్యకు, ప్రీ ప్రైమరీ విద్యకైతే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పుకోవచ్చు. అదే విదేశాల్లో అయితే ప్రీ ప్రైమరీ టీచర్లకే అత్యధిక వేతనాలు ఇస్తారు. కానీ మన దేశంలో అయితే అన్యాయం. చాలా అసలు రోజువారీ కూలీ కూడా అంగన్వాడీ టీచర్లకు పడడం లేదు. ఖచ్చితంగా ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ ఈ విధంగా ప్రీ ప్రైమరీ బోధించేటువంటి టీచర్లకి అత్యధిక జీతాలు ఇవ్వాలి. మన అంగన్వాడీ టీచర్లకి అత్యధిక జీతాలు ఇచ్చి విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరిపితే బాగుండేది. ఈసారి కూడా మరి ఐసిడిఎస్ వ్యవస్థకు మొండి చేయి చూపినట్టు తెలుస్తోంది. ఇక్కడ చూస్తే హెడ్డింగ్ మహిళా శిశు సంక్షేమానికి కేటాయింపులు అంతంతే, నిరుడితే పోలిస్తే 2.5% మాత్రమే పెంపు. అంటే ఇప్పుడు జనాభా ఎంత పెరుగుతుంది, అవసరాలు ఎన్ని పెరుగుతున్నాయి, మరి ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళలో ఏ విధమైనటువంటి బోధన అందిస్తున్నారు, మరి ఆ స్థాయికి తగిన విధంగా మన అంగన్వాడీల్లో కూడా ప్రీ ప్రైమరీ అందించాలంటే వారికి మంచి పోషకాహారాన్ని అందించాలి. ఇంకా అదేవిధంగా మంచి నాణ్యమైన విద్యను అందించాలి అంటే ఖచ్చితంగా అంగన్వాడీల వేతనాలు పెంచాలి, అంగన్వాడీలకు శిక్షణ ఇప్పించాలి, మంచి బుక్స్ సప్లై చేయాలి, అంగన్వాడీలకు ఇతర విధులను అప్పగించకుండా చేసే విధంగా మరి ఈ విధంగా బడ్జెట్లో భారీ నిధులు కేటాయిస్తే బాగుండేది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్, గ్రాట్యుటీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విధంగా వీరికి కేటాయింపులు జరిపితే బాగుండేది. అయితే బడ్జెట్లో కేంద్ర సర్కారు మహిళా శిశు సంక్షేమానికి అంతంత మాత్రమే కేటాయింపులు చేసింది. నిరుడితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 2.5% మాత్రమే పెంచింది. దాదాపు ఇంకా 10% పెంచాల్సినటువంటి అవసరం ఉంది. తాజా బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు 26,092 కోట్లు కేటాయించింది. నిరుడు 25,448 కోట్లు కేటాయించేశారు. కాగా మరి మహిళా అభివృద్ధిని పైగా చూస్తే మహిళల అభివృద్ధికి చాలా పాటుపడుతున్నామని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్లు అయితే ఇస్తారు. కానీ ఇక్కడ అసలు బడ్జెట్ దగ్గరికి వచ్చే వరకు మాత్రం కేటాయింపులు అయితే అరకొరగా కేటాయిస్తున్నారు. ఇంకోటి చూస్తే స్త్రీ శిశు సంక్షేమానికి కేటాయింపులు ఇలా స్త్రీ శిశు సంక్షేమానికి 26,092 కోట్లు కేటాయించింది. గత ఏడాది సవరించిన అంచనాలు 25,488 కోట్ల కంటే 2.5% అధికం. శిశు సంరక్షణ సేవలు సంక్షేమానికి ఉద్దేశించిన మిషల్ వాత్సల్య కార్యక్రమానికి గత ఏడాది తరహాలోనే కేవలం 1,472 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక పెన్షన్ అయితే పెంచలేదు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ 2.0 పథకాలకు అత్యధికంగా 21,200 కోట్లు కేటాయించారు. ఇక సంబాల్ సామర్థ్య ఉప పథకాలతో కూడిన మిషన్ శక్తి పథకానికి 3.145 కోట్లు. ఇందులో బేటీ బచావో, బేటీ పడావో లాంటి పథకాలతో కూడిన సంబాల్ పథకానికి 629 కోట్లు కేటాయించారు. ఇక పిల్లల అభివృద్ధి శిక్షణ పరిశోధన సంస్థ ఎన్ఐపిడిసిడిస్కి 88 కోట్లు, చిన్నారుల దత్తతని పర్యవేక్షించేదానికి 11.4 కోట్లు కేటాయించారు. ఈ విధంగా అతి తక్కువ కేటాయింపులతో మళ్ళీ ఇక్కడ చూస్తే కేటాయింపులు హర్షణీయం. ఏ దేశానికైనా మహిళలే వెన్నెముక, దేశ సుస్థిరాభివృద్ధికి మహిళా సాధికారిత భాగస్వామ్యం కీలకం. కేంద్ర బడ్జెట్లో మహిళలకు 3 లక్షల కోట్లకు పైగా కేటాయించడం ఈ వాస్తవాన్ని ప్రతిబింబిస్తుందని ఇక్కడ జాతీయ మహిళా కమిటీ చైర్పర్సన్ ఇచ్చారు. కానీ ఇది మాత్రం తప్పు. ఎందుకంటే ఫస్ట్ ఐసిడిఎస్ శాఖని భారీ ఎత్తున బడ్జెట్ని కేటాయిస్తేనే మరి ఈ న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇంకో విషయం చూస్తే సబ్సిడీల కోత, ఆహారం, గ్యాస్, పెట్రోల్, యూరియా వంటి వాటికి తగ్గిన కేటాయింపులు, అంగన్వాడీలకు కూడా తక్కువ కేటాయింపులు అంటూ ఇక్కడ న్యూస్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా బడ్జెట్లో అయితే ఐసిడిఎస్ వ్యవస్థకు మొండి చేయి చూపారని తెలుస్తోంది. ఇక ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ బడ్జెట్లో కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా అంగన్వాడీల యొక్క ఆశలకు మంచి ఫలితం ఇచ్చే విధంగా బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువ జరుపుతారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటండి. మీకు విలువైన అప్డేట్స్ వెంట అందిస్తాను. థ్యాంక్ యూ.